ప్రజెంట్ ఒకసారికి మనం హాల్లో ఉన్నామండి. హాల్లో ఒకసారికి మనం ఏం చేసామంటే మనం ఎంట్రన్స్ అయిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఒకసారికి టీవీ క్యాబినెట్ అనేది ఒక ప్లాన్ చేసామండి. అంటే రైట్ సైడ్కి ఒకసారికి ఒక మెటల్ పార్టిషన్ అనేది ఒక ప్లాన్ చేసాము. దాని తర్వాత ఒకసారికి డైనింగ్లో ఒకసారికి ఒక క్రాకరీ యూనిట్ అని ప్లాన్ చేసామండి ఇక్కడ. సో ఫస్ట్ మనము టీవీ యూనిట్ గురించి మాట్లాడితే మనకు ఫస్ట్ ఒకసారి టీవీ యూనిట్ ఇక్కడ ఒకసారికి మనం ఏం చేసామంటే కింద బేస్ యూనిట్లో ఒకసారికి 2 డ్రావర్స్ అనేది ఒకటి ప్లాన్ చేసామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టూ డ్రావర్స్, తర్వాత మధ్యలో ఒకసారికి సెటప్ బాక్సెస్ ఏదైనా పెట్టుకోవడానికి కోసం అనేది ఒక ప్రొఫైల్ షటర్ అనేది ప్లాన్ చేసామండి. ఎందుకంటే ఇక్కడ సెటప్ బాక్సెస్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి కోసం అనేసి మనం ఇది. తర్వాత ఒకసారి ప్యానలింగ్ నుంచి వస్తే ప్యానలింగ్ కంప్లీట్గా ప్యానలింగ్ ఇచ్చామండి. ఇది కంప్లీట్గా వైట్ థీమ్ తీసుకున్నామండి. కంప్లీట్గా మనము మ్యాట్ ఫినిషింగ్ అని మొత్తం లామినేట్. ఇక్కడ ఒకసారి హైలైట్గా రోజ్ గోల్డ్ టీ పట్టీస్ అనేది ప్లాన్ చేసాము. ఒకసారికి మనకు ఒకసారికి కొంచెం డీసెంట్ ఎలిగేటివ్ అవుతుంది, మనకు డీసెంట్ లుక్ ఉంటుంది మనకి ఇక్కడ. ఇది ఒకసారికి చాలా డీసెంట్గా అనిపిస్తుందండి మనకు లూవర్స్ అనేది మనకు. తర్వాత ఈ ప్యానలింగ్ బ్యాక్ సైడ్ వచ్చరికి హైలైటర్గా మనకి యూ షేప్ మీరు చూసినట్టయితే రోప్ లైట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసామండి మనకి ఇక్కడ. ఇక్కడ ఒకసారికి మనకు కొంచెం చూడడానికి కొంచెం నీట్ లుక్ ఉంటుంది మనకి ఇక్కడ. తర్వాత ఒకసారికి మనము పార్టీషన్ గురించి మాట్లాడితే ఇది ఒకసారికి మెటల్ పార్టీషన్ అండి. మెటల్ పార్టీషన్ ఫ్లూటెడ్ గ్లాస్ అండి. ఇది ఒకసారి ట్రాన్స్పరెంట్ ఇచ్చాము మనం ఇక్కడ. ఇది ఒకసారికి కొంచెం ట్రెండ్గా ఫ్లూటెడ్ అనేది కొంచెం ట్రెండీ అనేది లుక్ ఇప్పుడు. సో మనకు ఫ్లూటెడ్ ప్లాన్ చేసాం మనం దీంట్లో. ఇది హైట్ ఒకసారికి 8.5 feet అట్లా ఉంటుందండి మనకి ఇది ఒకసారికి మనకు ఎందుకు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి వచ్చిందంటే మనకు డైనింగ్ అండ్ హాల్ సపరేట్ చేయడానికి కోసము మనం ఇది ప్రొవైడ్ చేసాము. అదేవిధంగా ఒకసారికి ఎవరైనా విజిటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు డైరెక్ట్గా మన కిచెన్ వ్యూ కనిపించకుండా హైట్ చేయడం కోసం మనం ఇది ప్లాన్ చేసామండి ఇక్కడ మనం ఇది. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మనకు డైనింగ్ ఏరియా అండి. ఇది ఒకసారి సపరేట్ చేసాము. అది ఒకసారికి హాల్లో ఒకసారికి ఎల్ షేప్ సోఫా అనేది ఒకటి ప్లాన్ చేస్తారండి అక్కడ. తర్వాత ఒకసారికి ఇది డైనింగ్. ఇక్కడ ఒకసారికి ఒక 4-seater డైనింగ్ టేబుల్ వేసుకోవడానికి సఫిషియంట్ ఉంటుంది. ఇక్కడ ఒకసారికి మనం ఏం చేసామంటే ఒక క్రాకరీ యూనిట్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ. కింద ఒకసారికి బేస్ లెవెల్ ఒకసారికి ఇక్కడ మనకు కంప్లీట్గా స్టోరేజ్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ మనము. మీరు చూసినట్లయితే స్టోరేజ్ ఇచ్చాము. మొత్తం కూడా కంప్లీట్గా ఒకసారికి మనము హ్యాండిల్ లెస్ తీసుకున్నామండి మనం ఇక్కడ. మొత్తం కంప్లీట్గా హ్యాండిల్లెస్ తీసుకేసుకున్నాం మనము. ఇక్కడ ఒకసారికి బ్యాక్ సైడ్ ఒకసారికి టైల్స్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ కంప్లీట్గా మనము. తర్వాత ఒకసారికి పైన అప్పర్ క్యాబినెట్ ఒకసారికి మనకి ఏం చేసామంటే ప్రొఫైల్ గ్లాస్తో ప్లాన్ చేసామండి ఇక్కడ మనము. లోపల ఒకసారికి క్యాబినెట్ లోపల ఒకసారి కంప్లీట్గా మనం మీరు చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఒకసారికి మనము స్పాట్ లైట్స్ అనేది ఇక్కడ ప్లాన్ చేసాం మనం ఇక్కడ. ఇది కంప్లీట్ స్టోరేజ్ గురించి ఇచ్చామండి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒకసారి ఒక గ్రానైట్ అనేది ఇచ్చామండి మనకి ఇక్కడ. ఏదైనా పెట్టుకోవడం ఏదైనా కొంచెం మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని గ్రానైట్ అండ్ టైల్ అనేది ప్రొవైడ్ చేసామని ఇక్కడ. సో తర్వాత ఒకసారికి మనం ఇక్కడ చూసినట్లయితే మనకు సీలింగ్ అండి. కంప్లీట్గా సీలింగ్ ఒకసారి విత్ ప్రొఫైల్ లైట్ తీసుకున్నామండి కంప్లీట్గా మనం ఇక్కడ. విత్ ప్రొఫైల్ లైట్ విత్ కో లైట్ తీసుకున్నాం. మనం రోప్ లైట్ ఇచ్చాము మనకు సైడ్ అండ్ మధ్యలో ఫ్యాన్ ఎక్కడైతే వస్తుందో ఫ్యాన్ దగ్గర ఒకసారికి మనం స్క్వేర్ షేప్లో విత్ ప్రొఫైల్ లైట్ తీసుకున్నాము. ఇది కంప్లీట్గా మనం వామ్ వైట్ తీసేసుకున్నాము. సో దానివల్ల కొంచెం డీసెంట్ లుక్ అనిపిస్తుంది మనకి కంప్లీట్గా ఫ్లాట్ అనేది మనకి ఇక్కడ. ఇక్కడ ఒకసారికి మధ్యలో ఒకసారికి ప్రోజన్ అనేది జూమర్ ఏదైనా పెట్టుకోవడానికి క్లయింట్కు ప్రోజన్ అడిగారు. సో దాని గురించి మనకి ఇక్కడ ప్రోజన్ అనేది ఇక్కడ ప్లాన్ చేసాం మన పైన ఒకసారికి మనం ఇక్కడ. తర్వాత ఒకసారికి మనం ఇక్కడ ఒక వ్యానిటీ అనేది ప్లాన్ చేసామండి. ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెన్కి వచ్చేసరికి మధ్యలో ఒక స్పేస్ వచ్చింది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకసారికి వాష్రూమ్ ఉంది ఇక్కడ. దీని పక్కన ఒకసారికి మనం ఏం చేసాం ఒక వ్యానిటీ అనేది ప్లాన్ చేసాం. ఇక్కడ కింద ఒకసారికి స్టోరేజ్ గురించి ప్లాన్ చేసామండి. కింద ఏదైనా తర్వాత ఒకసారి పైన ఒకసారికి మనకు ఒక వ్యానిటీ అనేది ప్రొవైడ్ చేసాం ఇక్కడ. దీని బ్యాక్ సైడ్ ఒకసారికి మనకు టైల్ ప్లేస్లో ఏం చేసామంటే మనం ఇక్కడ పెయింటెడ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసామండి మనకి. ఎందుకంటే టైల్స్ వేసినప్పుడు కొంచెం చూడడానికి అగ్లీగా ఉంటుందనేసి సో దాని గురించి అనేసి మనం ఇక్కడ ఒక పెయింటెడ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాం. దానిపైన సింపుల్గా ఒక మెటల్
ఫ్రేమ్తో ఒక మిర్రర్ అనేది ప్రొవైడ్ చేశాను ఇక్కడ.